అంతకుముందు మనం పోయిన తర్వాత యాదన కూడా వచ్చిండు, పోయిండు, అన్ని చూసి వచ్చినాం, మంచిగానే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు పోయింది, మళ్ళీ వస్తాం అని మళ్ళీ గదే ఆశ్రమకాలు పోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బంద్ అయింది. కాబట్టి దేనికైనా ఉంటుంది కదా, రాసి పెట్టి ఉంటుందంట కదా. కనీసం మనం చేసిన దానికి నన్ను తప్ప అందరినీ పిలిచిండ్రు, మనదే 40% ఉంటుంది. దేవాలయంలో 5.5 లక్షల ఎకరాల నీళ్లు రావాల్సిందంటే ఆ 5.5 లక్షల ఎకరాలకు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది 2001 నుంచి 4 వరకు 0. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఎంత? 40,000 ఎకరాలు. కేసీఆర్ గారు ఇచ్చింది ఎంత? 5 లక్షల ఎకరాలు. మరి 5 లక్షల ఎకరాలు ఇచ్చిన కేసీఆర్ గారు చూసిండు, మా యొక్క జనగాం వాళ్ళ మమ్మల్ని తీసుకోపోకుండా మీరు తీసుకోపోతే అనేది. కాబట్టి ఇవాళ కూడా నీళ్లు రాకపోయినా, మిగతా సమస్యలున్నా, ఏదున్నా కూడా ఇలా నికరంగా నిలబడి కొట్లాడింది ఈ గులాబీ సైనికులే. ఈ కాదంటే అవునా కాదా? అవపడుతుందా? ఏదో ఈ మధ్య కాలంలో ఒకడు చైర్మన్ వచ్చిందని, ఓ డైరెక్టర్ వచ్చిందని ఊకి ఇదే పనిగా మొత్తం ఆడిపోయి ఈడిపోయి ఏదో ఒకటి ఫోటోలు తీయడం తప్ప ప్రజల యొక్క నిజమైన అవసరాల కోసం, నిజమైన నీళ్ల కోసం, నిజమైన బాధల కోసం ఒక్క కాంగ్రెస్ నాయకుడైన ఈ 16 నెలల్లో మాట్లాడిందా? నీళ్ల కోసం కూడా మాట్లాడగలిగినారా? లేదా అధికారులతో పోయి మాట్లాడి చర్చగా ఉన్నారా? ఎందుకుంటుంది బాధ? తెలంగాణ కష్టాలు తీర్చడానికి తెలంగాణ కోసం కొట్లాడిన సైనికులు ఇక్కడ ఉండగా, తెలంగాణ నీళ్లు రాకపోతే ఇబ్బంది పడుతూ మిగతా వాళ్ళకి నీళ్లు తేవాలని మనం ఉండగా వానికి ఏం తీటో చెప్పండి. తీటి ఉన్నా, గుల ఉన్నా, ధైర్యం ఉన్నా, అన్ని ఉన్నా, సత్తా ఉన్నా మనదే, వానికి లేదు. కాబట్టి మనకు ఇవాళ సభకు రావాలంటే మనకి ఇవన్నీ పనిచేస్తాయి. వానికి ఏం లేదు కాబట్టి ముఖ్యంగా ఏదో ఒకటి పొరపోకులాగా వాళ్ళు ఉంటారు తప్ప అసలైన సిసలైన నిజంగా ప్రజాస్వామ్యవాదులుగా, రాజకీయవాదులుగా, రాజకీయం అంటేనే ఇతరుల సేవ చేయడం. వీళ్ళందరూ ఏమైనా లేక వచ్చిందా? రాజకీయం అంటేనే నేను చేసుకుంటూ నాతో పాటు ఎవరైతే మాట్లాడలేరో, రిప్రజెంట్ చేయలేరో, రాయలేరో, గట్టిగా వాదించలేరో వాళ్ళ తరఫున నేను ఉన్నామనుకున్నాడు కదా రాజకీయం చేసేది. మరి ఆ రాజకీయం చేయడానికి ఉన్నది, సిద్ధంగా ఉన్నది తెలంగాణ కోసం కొట్లాడిన మనం తప్ప తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు ఎట్లా ఉంటారు? తెలంగాణ వాదనతో, తెలంగాణ ఆలోచనతో, తెలంగాణ సిద్ధాంతంతో సంబంధం లేని వాళ్ళు ఇలా రాజకీయం అంటే సంపాదించడం, రాజకీయం అంటే పదవులు అనుకుంటారు, రాజకీయం అంటే ఇంకోటి అనుకుంటారు. కాబట్టి నాకేం రంది లేదు. మనందరం కూడా అది ఏదైనా కూటిగలు కావచ్చు, కొండాపూర్ కావచ్చు, దూల్మిట్ట కావచ్చు, మద్దూరు కావచ్చు, సలార్పూర్ కావచ్చు, ఉద్యమాలకే పేర్లు. ఆనాడు బైరాన్పల్లి అంటేనే ఉద్యమం, కూటిగల్ అంటే ఉద్యమం, సలార్పూర్ అంటే ఉద్యమం, మద్దూరు అంటే ఉద్యమం. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, తర్వాత నక్సలైట్ ఉద్యమం నుంచి, తర్వాత తొలిదేశ పోరాటం నుంచి మలిదేశ పోరాటం వరకు అనేక ఉద్యమాలు చేసిన ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ ఉద్యమాల గురించో, పోరాటాల గురించో జనాన్ని తీసుకురావాలంటే నేనే మీ అందరికీ ఏదో తాతకి దగ్గులు నేర్పించినట్టు అవుతుంది. కాబట్టి నేను అవన్నీ చెప్పాను. మనం నికరంగా గ్రామాల్లో ప్రచారం అనేది వాటి ఇంకా అసత్య అబద్ధ ప్రచారాలు కూడా నిన్న కూడా మీరు చూసారు. HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ఉంటే 50 సంవత్సరాల కింద ఇస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పి ఇలా JNT కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇలా కార్తీ యూనివర్సిటీ కూడా రిజిస్ట్రేషన్ లేదు, కొంత ఇవాళ HC కూడా రిజిస్ట్రేషన్ లేదు. అనేకం ఆనాడు ప్రభుత్వాలు అట్లా ఇచ్చినాయి, దాని పేరు మీద ఉన్నాయి. ఆ పేరు మీద అనేక ఇవాళ మొత్తం అడవిలాగా ఉండి జింకలు ఉంటే జింకలు బొమ్మలు అంటాడు, లేదా నెమలి బొమ్మలు అంటాడు, నెమలి అరవలేదని ఒకటేనే తిరుగుతుంది అంటాడు. ఇవన్నీ వాస్తవాలని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టు డిసైడ్ చేసినా కూడా ఇంకా కొన్ని పేపర్లు అట్లే రాస్తున్నాయి, కొంతమంది అట్లే చెప్తా ఉన్నారు. దురదృష్టకరం. అందుకే ఇవాళ వాళ్ళు మోసం చేస్తే కొంత మోసపోయారు. మనం మీరందరూ తెలియగలవాలి కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండా అండగున్నారు. కానీ ఏమని ఎన్ని మోసం చేసిండ్రు వాళ్ళు? కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తామన్నారు. 4,000 అని ఒక్కడికే ఇచ్చి నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా 2,500 ఇస్తా అని చెప్పిండు. మీ బుజ్జి చదువుకున్నట్లయితే ఒక స్కూటీ ఇస్తా అని చెప్పిండు. మీ బిడ్డ పెళ్ళి అయినట్లయితే ఆయనైతే 1,00,000 రూపాయలు ఇచ్చి నేనైతే తులం బంగారం కూడా పెడతా అన్నాడు. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇస్తా అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. రైతుకైతే ఇక చెప్పిన ఏంటంటే కేసీఆర్ ఓన్లీ 10,000 రూపాయలు ఇచ్చిండు, నేనైతే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకే కాదు, కూలీ వాళ్ళకు కూడా మొత్తం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు.
అన్ని అబద్ధాలు అట్లా 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 చెప్తుంటే మనందరూ కూడా చాలా మంది మోసపోయారు. కాబట్టి మోసపోయారు, ఇదంతా మోసపడుతున్నారు. కాబట్టి దయచేసి గ్రామాల్లో అయిన పనులు ఏంటి, కాని పనులు ఏంటి, ఇంతకుముందు కరెంట్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఇంతకుముందు నీళ్ళు ఎట్లు వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు ఎట్లు వచ్చినాయి, ఇంతకుముందు 2200కి 500 కల్పిస్తా అన్నాడు, దొడ్డోట్లకి ఇస్తానని రాశాడు. ఈ విషయాలన్నీ రైతులుగా మనం చర్చించాల్సిందే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా లేదా అని మీ అనుభవంలో ఉన్నది, నేను చెప్తే కాదు. ఊళ్ళో ఉన్న అందరూ కూడా మాట్లాడుకుంటారు కదా. కాంగ్రెస్ వాడైనా మిగతా కమ్యూనిస్ట్ అయినా వాళ్ళు కూడా మాట్లాడతారు, ఇంతకుముందు బాగా అయిందా లేదా అని వాళ్ళ మనసులో ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా వాళ్ళతో చర్చించి అందరినీ కూడా గుమిగూడించి మొత్తం కూడా ఈ సభకు తీసుకురావాల్సిందిగా మేము చెప్తాం. ఆ సభకు వచ్చే సందర్భంగా మీరు మీ యొక్క రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలవాలంటే చాలామంది మీరు ఇంత ఖర్చు పెట్టుకోవాలని, ఏం ఖర్చు అంటే నేను ఖర్చు అది నేనే బస్సులు పంపిస్తా అంటేని, మంచినీళ్ళు మంచిగా పులిహోర కావాలని నేనే పంపిస్తా అంటేని, వేసుకునే కండువా దగ్గర నుంచి అని నేనే పంపిస్తా ఉంటుంది. ఏదో రోజు సాయంత్రం కూడా మీరు తాగేదా మీరే తాగుతారు, ఏముంది పెద్ద అని ఏదో అది కాదు వాళ్ళు పెట్టుకుంటారు. కళ్యాణ లక్ష్మి అయినా, షాది ముబారక్ అయినా, రెవెన్యూ పని అయినా, పోలీస్ పని అయినా, ఏదైనా మీరు వస్తే అందుబాటులో ఉంటున్నా లేదా, చేస్తున్నా లేదా? మరి అటువంటిప్పుడు నేను ఏ రోజు ఎవరి ద్వారా తాగే దానికి ఏముంది. అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ సభ మనం పోవడం వల్ల మన గ్రామాల్లో మన పట్టు పెరుగుతుంది. మీ అందరికి కూడా కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు రేపు పొద్దున లోపలికి గెలవడానికి కూడా ఇది ఒక భూమిక ఏర్పడుతుంది. రేపు మనకు 3 సంవత్సరాల తర్వాత వచ్చే మన యొక్క పార్టీ అధికారం అత్యంత పెద్ద సభ జరుగుతుంది, క్రమశిక్షణాయుతంగా జరుగుతుంది. బ్రహ్మాండంగా కేసీఆర్ గారి మాట వినడానికి, ఆయన చూడడానికి, లక్షలాది మంది ప్రజల్ని కలవడానికి మనందరికీ ఇది ఒక మార్గం. కాబట్టి ఇది మిస్ అయితే చాలాసార్లు కూడా బాధపడతాం. అంత పెద్ద సభ చూడలేకపోయినా అనుకుంటాం, టీవీలలో చూస్తుంటాం, మిగతా చుట్టూ వింటుంటాం. కానీ స్వయంగా మనం పోవడం, మనకుండే ఏమైనా ఇబ్బందులు మంచిగా పోయి రావడము, అందరినీ కలవడము, అదే ఒక ఆహ్లాదం ఇస్తుంది, అదే ఒక స్ఫూర్తిని ఇస్తుంది, అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక ఐక్యత తెలియజేస్తుంది. అదే మనకు మళ్ళా తెలంగాణ పార్టీని అధికారాన్ని కూడా తెస్తుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఊళ్ళకు ఊళ్ళు దండుగా కదలాలి. అందరం కలిసిపోయి బ్రహ్మాండమైన ఈ సభలో, ఈ రజతోత్సవ సభని మన యొక్క ఎక్కడ ముందున్నా కూడా దూర్మిట్ అనాలి, మద్దూరు అనాలి, సలాక్పూర్ అనాలి, జనగాం అనాలి, చేరియాల్ అనాలి. ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా మనమే ఉండాలి, మనమే జై కొట్టాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.